శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మద్గురుభ్యో నమః. మానవ జీవితం దైవశక్తితో కూడి దైవానుగ్రహంతో సాగుతూ ఉంటుంది. స్వయం కృషి, దైవానుగ్రహం రెండు మానవ జీవితానికి కావాలి. దీంట్లో ఏది లోపించినా కూడా మానవుడు సక్రమంగా జీవించడం కష్టం. అందుకే మనం కాకుండా ఇతర ప్రాణులు, ఇతర జీవులు ఎవరున్నా సరే వాళ్లకు మనకున్న దాంట్లో కొంత సహాయం చేయడం అవసరము అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విధులు, యోగులు బోధించేది అదే. మనం ఎంత సంపాదించుకున్నా కేవలం మన స్వార్థం కోసమే కాకుండా ఉన్న దాంట్లోనే కొంత ఇతరులకు సహాయం చేయాలి, దానం చేయాలి అని చెప్తుంటారు. ఇలా దానం చేసేటువంటి గుణాన్ని అలవర్చుకోవాలని చెప్తాడు. గివింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అంటారు ఇంగ్లీష్లో. గివింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అందుకోసం ఇవ్వడం ఒక కళ. అందరికీ అది చేత కాదు, కానీ అలవాటు చేసుకుంటే వస్తుంది. అది సహజ గుణం అని చెప్పినా మనం ప్రాక్టీస్ ద్వారా, అభ్యాసం ద్వారా తీసుకోవచ్చు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వారా సహజ గుణాః అన్నారు. దాతృత్వం దానం చేయడం, ప్రియవక్తృత్వం ప్రేమగా మాట్లాడడం, ఇతర మనసు ఆనందించేట్టుగా మాట్లాడడం, ధీరత్వం ధైర్యగుణం కలిగి ఉండడం కష్టాల్లో కూడా, ఉచితజ్ఞత ఏది ఉచితమైంది ఏది కాదు తెలుసుకొని ప్రవర్తించడం. ఈ 4 కూడా సహజమైన గుణాలను చెప్పినప్పటికీ మానవుడు వీటిని అలవర్చుకున్నట్టయితే ఉత్తమ మానవుడిగా జీవిస్తాడు. మనం ఇవ్వడం గురించి, ఇవ్వడాన్ని దానం అంటాం. మనం దా అంటే ఇవ్వడం అని అర్థం. ఆ దానం గురించి ఒక చిన్న ఇతివృత్తం తెలుసుకుందాం. పూర్వం ఒక వ్యాపారి ఉండేవాడు, కామందు అంటారు. ఆ వ్యాపారి తన కొట్లోకి ఎవరు వచ్చినా సరే ఏదో ఒకటి ఇచ్చి పంపించేవాడు. ఓ పదార్థమో, లేకపోతే బియ్యమో, లేకపోతే డబ్బులో, తనదే పండో ఫలమో ఏది ఉంటే అది ఇచ్చేసి పంపించేవాడు. అలా అందరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వారానికి ఒకసారి రెగ్యులర్గా వస్తుంటాడు ఒక అతను రాగానే వాళ్ళ గుమస్తా చెప్పాడు, అయ్యా మీరందరికీ దానం చేస్తున్నారు, ఇతనికి కూడా దానం చేస్తున్నారు, ఇతను మాత్రం తాను తీసుకున్న దాన్ని ఇతరులకు కొంత ఇచ్చి మిగతా తాను స్వీకరిస్తాడు అని చెప్పాడు. అదేమిటి అన్నాడు. ఏదైనా సరే ఆయన ఒకడే వాడుకోడు, దొరికిన దాన్ని ఇతర బిచ్చగాళ్లకు, ఈయన బిచ్చగాడు అడుక్కుంటున్నాడు కదా, భిక్షాందేహి అని అడుగుతున్నాడు, అడిగి ఇతరులకు ఇస్తున్నాడు అని చెప్పేసి అనేసరికి ఆయనకి ఆశ్చర్యం వేసింది. నిజమేనా ఇది అన్నాడు. అవును స్వామి, ఇది నిజమే, నేను చూశాను అంటే ఆయన అనుకున్నాడు. సరే మర్నాడు వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి అనుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఆయన కొన్ని బియ్యం పెట్టాడు. బియ్యం పెట్టి నెమ్మదిగా నువ్వు చూస్తుండు, ఈ కొట్టు నువ్వు చూస్తుండు, ఈ దుకాణం నువ్వు చూస్తుండు, నేను వెళ్తానని చెప్పేసి ఆయన ఫాలో అయ్యి వెళ్ళాడు. ఆయన వెనకాల వెళ్ళాడు. ఆ బిచ్చగాని వెనకాల వెళ్తే అతను వెళ్ళి కాళ్ళు చేతులు లేక అక్కడ కూర్చొని పాపం ఇబ్బంది పడుతున్నటువంటి వాడికి ఆ బియ్యంలో సగం పైగా ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏమైనా డబ్బులు తీసుకుంటాడేమో అనుకున్నాడు. ఆయన ఏమీ తీసుకోలేదు. నాకు బియ్యం ఇచ్చేసి, నాయన నువ్వు ఇవి వండించుకొని తిను అని చెప్పేసి మిగతా బిచ్చగాళ్ళంతా పక్కనే ఉన్నారు చేసి వెళ్ళిపోయాడు. నేను ఆశ్చర్యపోయాడు. బియ్యం తనకు వచ్చిన దాంట్లో సగం పైన ఇచ్చేసాడు. తను ఏమీ కొద్దిగానే ఉంచుకున్నాడు, కానీ డబ్బు ఏం తీసుకోలేదు. నీకు స్వార్థం ఏం లేనట్టుంది, నిస్వార్థంగా సహాయం చేస్తున్నాడు ఇతరులకు అనుకున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆయన అప్పుడు అనుకున్నాడు, ఒక అరటిపండు ఇచ్చి చూద్దాం, ఒక అరటిపండు అంటే తనే తింటాడు కదా అనుకున్నాడు. వచ్చి ఆ కొట్టు ముందుకు రాగానే ఒక అరటిపండు తీసి ఇచ్చాడు. అరటిపండు తీసి ఇవ్వగానే తీసుకున్నాడు, పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈయన వెనకాల వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే అక్కడ ఒక బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి ఆయన సగం తీసి ఇచ్చేశాడు. అతను నోట్లో వేసుకున్నాడు. తర్వాత మిగతా సగం ఆయన తిన్నాడు. అప్పుడు అడిగాడు, నీకు ఎంత గిడుతుంది అని అడిగాడు ఈయన వ్యాపారి. నాకు గిట్టడం లేదండి, ఈరోజు అడుక్కోలేని వాళ్లకు, చేతగాని వాళ్లకు, ఆరోగ్యం బాగాలేని వాళ్లకు నాకు వచ్చిన దాంట్లో సగం ఇస్తుంటాను, నా అలవాటు ఇది. అందుకోసం ఈరోజు ఇతను అడుక్కోవడం రాలేదు, అందుకోసం నేను సగం ఇచ్చేశాను అన్నాడు. అని అప్పుడు అడిగాడు వ్యాపారి, ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని. ఎవరైనా అడుక్కుంటే వాళ్ళ కోసం అడుక్కుంటారు, కానీ నువ్వు అడుక్కున్న దాంట్లో నువ్వే బిచ్చగాడివి, నీ దాంట్లోంచి మరి ఇతరులకు ఎందుకు ఇస్తున్నావు, ఇతర బిచ్చగాళ్ళకి ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అప్పుడు చెప్పాడు, అయ్యా నేను ఒకసారి భిక్షాటన చేస్తూ వెళ్ళాను. ఒక రామభక్తుడి ఇంటి ముందు
భవతీ భిక్షాందేహి అని అన్నాను. అనగానే ఆ యజమాని, అదిగో 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు, అతనికి ఏదైనా ఉంటే పెట్టి పంపించు అని చెప్పేసి అన్నాడు. ఆ మాటని ఆయన భార్యకి చెప్పాడు. ఆ మాట నాకు వినిపించింది. వినిపించి నేను ఆశ్చర్యపోయాను. ఆవిడేదో పదార్థం ఇచ్చింది. సరే నేను వెళ్ళిపోయాను. తర్వాత ఆలోచించాను ఆ రాత్రంతా కూడా. ఎందుకు ఇలా అన్నాడు ఈయన? 3 జన్మల బిచ్చగాడు అనే మాట ఎందుకు వాడాడు అని చెప్పేసి ఆశ్చర్యం కలిగి, దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఆయన్నే అడుగుదాం అనుకొని నేను మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన కనిపించాడు. నమస్కారం చేసి, స్వామి మొన్నొచ్చినప్పుడు 3 జన్మల బిచ్చగాడు అనే పదం వాడారు. ఈ 3 జన్మల బిచ్చగాడు ఏమిటి అని అడిగాడు. నాయనా, నువ్వు ఈ జన్మలో బిచ్చగాడివి, అడుక్కొని తిని బతుకుతున్నావు. నువ్వు గత జన్మలో కూడా బిచ్చగాడివి, నువ్వు అడుక్కొని తిని బతికావు, ఎవరికి ఏం పెట్టలేదు. ఎవరికి ఏం పెట్టకపోతే నీకు అదే జన్మ మళ్ళీ వచ్చింది. ఈ జన్మలో కూడా అడుక్కుంటున్నావు కాబట్టి వచ్చే జన్మలో కూడా నువ్వు ఇంతే బిచ్చగాడిగా జీవించాల్సిందే. నువ్వు ఎవరికి ఏం పెట్టలేవు కదా అని చెప్పేసి అన్నాడు. అనగానే అయ్యో, నా బిచ్చగాడి జన్మ మళ్ళీ వస్తుందా అని చెప్పేసి నేను బాధపడి అప్పటి నుంచి ఒక నిర్ణయం చేసుకున్నాను. ఏది ఏమైనా సరే నాకెక్కడ ఏ ఇంట్లో ఏం దొరికినా తప్పకుండా దాంట్లో సగభాగం ఇతర బిచ్చగాళ్ళకి ఇస్తానని చెప్పేసి నిర్ణయించుకొని అప్పటి నుంచి నేను ఇలా ఇతరులకు ఇస్తున్నాను అని చెప్పేసి అనగానే ఆ వ్యాపారి చాలా ఆశ్చర్యపడ్డాడు. నిజమే కదా, ఇవ్వకపోతే మనకున్న దాంట్లో కొంత అయినా ఇతరులకు సహాయం చేయకపోతే అవసరం ఉన్న వాళ్ళకు, సహాయం అంటే ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కర్లేదు, పాత్రులకు అర్హులైన వాళ్ళకి సహాయం చేయకపోతే కనుక మళ్ళీ అలాంటి జన్మే మనకు వస్తుంది కదా అని చెప్పేసి అనుకొని వ్యాపారి చాలా సంతోషించాడు. అందువల్ల ఈ 3 జన్మల బిచ్చగాడు అనే పదం ఎలా ఉందంటే తప్పకుండా మనకు ఉన్న దాంట్లో కొంత అయినా సరే ఇతరులకు సహాయం చేయాలి, దానం చేయాలి అని చెప్పి చెప్తుంది. ఆ దాన గుణంలోనే భగవంతుడు కనిపిస్తాడు. ఆ దాతృత్వంలోనే ఆ భగవంతుడి యొక్క అంశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దానం చేయడం అనేది అలవర్చుకున్నట్టయితే మనిషి ఉత్తముడిగా జీవించగలుగుతాడు. సకల ప్రాణులు సమానమే అనే భావన అతనిలో వచ్చేస్తుంది. అలా ఆధ్యాత్మిక జీవితాన్ని దాతృత్వంతో గడిపేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. అలా మనం కూడా మన చేతనైనంత ఇతరులకు దానం చేస్తూ సుఖంగా జీవిద్దాం, పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి.